ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఇవాళ వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం చంద్రబాబు. సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోకు హాజరు కాబోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, అమరావతి అభివృద్ధిపై వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు కానున్నారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో CBN @361 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం. ఆసియా పసిఫిక్ సెమికాన్ ఎకో సిస్టమ్ పై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానున్నారు చంద్రబాబు. నిర్మాణాలు, పట్టాభివృద్ధి ప్రణాళికలు, భూ వినియోగం తదితర అంశాలపై సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో CRDA అధికారుల సమావేశం కానున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి గాన్ సియో హువాంగ్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం ఇవాళ రాత్రికి సింగపూర్ నుంచి తిరుగు ప్రయాణమై స్వదేశానికి చేరుకుంటారు. సీఎం చంద్రబాబు రెండో రోజు సింగపూర్ లో పర్యటించినట్టుగా తెలుస్తోంది. ఇవాళ వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోకు హాజరు కాబోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, అమరావతి అభివృద్ధిపై వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు కానున్నారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో CBN @361 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు కూడా బిజీగా గడపనున్నారు. అయితే వరల్డ్ సిటీస్ సదస్సులో ప్రసంగించనున్న సీఎం ఏదైతే CII పార్ట్నర్స్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోకు హాజరు కానున్నారు. అయితే రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ధి లక్ష్యంగా వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో అయితే ఆయన వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే ఏర్పాటు చేసిన CBN 361 కార్యక్రమంలో అయితే ఆయన పాల్గొనున్నారు. అయితే ఆసియా పసిఫిక్ సెమికాన్ ఎకో సిస్టమ్ పై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే ఆయన హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. అయితే మరోవైపు అమరావతిలో నిర్మాణాలు, పట్టణాభివృద్ధి ప్రణాళికలు, భూ వినియోగ అంశాలపై అయితే సుర్బానా జురాంగా ప్రతినిధులతో CRDA అధికారులు అయితే సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్, అదేవిధంగా విదేశాంగ సహాయక మంత్రి గాన్ సియో హువాంగ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు అయితే భేటీ కానున్నారు. అయితే పర్యటనలో భాగంగా కీలక సమావేశాలు ముగిసిన అనంతరం కూడా ఈ రాత్రి సింగపూర్ నుంచి స్వదేశానికి బయలుదేరి ప్రయాణం కానున్నారు. అక్కడి నుంచి తర్వాత రేపు దీనికి సంబంధించి అమరావతి, అక్కడ జరిగిన అంశాలను బట్టి ఇక్కడ అధికారులతోనూ నాయకులతో సమావేశం కానున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.